మీ పేరమ్మా? నా పేరు కుంభా వెంకటమ్మ. కుంభా వెంకటమ్మ. నాయన 70 సంవత్సరాల నుంచి పింఛని గతి లేదు నాకు. ఎంత మంది వచ్చారు, ఓట్లు వేపించుకున్నారు, అంతా చేపించుకున్నారు, మాకు ఇచ్చిన పింఛన్లు లేదు. ఎప్పుడు జగన్ వచ్చాడు ఏదో వాళ్ళందరూ పెట్టి వారాలందరూ పుణ్యాన్ని ఆ రేషన్ కార్డు ఆ బియ్యం అందరు తింటున్నా కూడా మేము అట్టే ఉన్నాముగా. మమ్మల్ని ఎవరేమో పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవటానికి వస్తున్నారు. ఓట్లు దగ్గర పడ్డాయనే. ఏనాయనా ఎప్పటికన్నా ఒక జాకెట్ మొక్కలు గాని బేదోళ్ళని ఒక దుప్పట్లు లంగా ఎవరికి పంచారు చెప్పు? మాకు ఏమి లేదని మాకు 70 సంవత్సరాల వయసు. నా వయసు పట్టినప్పటి నుంచి పొద్దుటికి రాలేదు. ఇప్పుడు జగన్ ఇచ్చాడని ఇప్పుడు అందరూ మా వాళ్ళు అంటుండరే నీకు న్యాయమా? అసలు పంపం లేదు మాకు. కొత్త తళాలు పెట్టుకొని బాధలు పడ్డాం. జగన్ నాయన మాకు ఇల్లులు కట్టించాడు. అవి కొంపలేకపోయేదానికి 3,000 రూపాయలు మాకు సాయం చేశాడు. ఇంతమంది ఓట్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు గాని ఈయన గాని వాళ్ళు గాని మాకేమి ఇచ్చారు? 10 పైసలు ఇవ్వలేదుగా. ఈ ముసలోళ్ళే, ఈ కళ్ళు లేని వాళ్ళు. మేము అరకదని ముసలోళ్ళకి మాకు ఇయ్యాలి, మమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి. చెప్పు నాయన, కళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చెప్పు నాయన. ఇప్పుడు మీకు అలా జగన్ వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బంది ఏమీ లేదు? మాకు జగన్ వచ్చినప్పటి నుంచి మాకేం ఇబ్బంది లేదు. బియ్యం ఇంటికి వస్తున్నాయి, ఆ 3,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయి. మాకు గుడబాతలు లేవున్నా కూడా సహాయాలు చేస్తుండవు కూడా వేస్తుండవు. కరోనా టైంలో ఏదో టీడీపీ పార్టీ వాళ్ళు సాయం చేయాలి నాయన, మాకు ఎవరు సాయం చేయలేదు. మాకు జగనే వాలంటీర్లు అందరూ మీ దగ్గర వాలంటీర్లే మాకు సాయం చేసింది. ఎవరు చేశారు మాకు? ఈ కాలనీలోకి వెంకటేష్ చేశాడు మాకు. ఆయనే పట్టుకొని ఆయనే వాలంటీర్ తనానికి ఉండి ఆయనే మాకు తెచ్చాడు. రేషన్ కార్డు తెచ్చాడు, పింఛన్లు తెచ్చాడు. కొంచెం ఇల్లులు వాటిల్ని కట్టుకోవాలన్నా మంచి. ముందు చిన్నపిల్లలకి ఏంటంటే ముఖ్యమైనదమ్మా చదువు ఇస్తున్నాడు. 14,000 ఎందుకు అబద్ధం? 14,000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నాడు. మాకు 500, 600 తెచ్చుకో, 300, 200 తెచ్చుకుంటున్నాం. దాని మీద కాలక్షేపం చేసి కదా ఆ పిల్లల్ని చదివించుకుంటుండేది. అది లేకుండా ఇది లేకుండా మీకే మేమేం చెయ్యాలి? తెలుగు మీడియం ఆయన చదువుకునే లేక మంత్రి అయ్యాడు అన్నమాట. ఆయన బతకచ్చు, ఆయన పిల్లలు బతకం ఉంచుకోండి, లంచులు బతకచ్చు, వాళ్ళ కుటుంబరాలు బతకచ్చు. మాకేమి లేదు. మమ్మల్ని ఎవరు మమ్మల్ని వచ్చి ఉంచుకోమన్నారు. బాగా అడుగుతా నేను చంద్రబాబు నాయుడిని, మాకేం సాయం చేయాలి? 70 సంవత్సరాల వయసు నాకు ఇచ్చింది అదే అయ్యా బోర్డు మడ్డ నువ్వు ఇచ్చింది చెప్పు. ఏమీ లేదు మాకు. ఆ జగనన్న వచ్చాడు, ఆ 14,000 వేస్తే అమ్మఒడిని దాంట్లోకి నేను ఒక అది లేకుండా ఇది వద్దు అట్లా మమ్మల్ని ఉంచుకోమని వచ్చి చంద్రబాబు నాయుడిని మాకు ఇల్లు వాళ్ళ కట్టిస్తారు. మంచోళ్ళు కాదు, మేము ఎరగలం. మాకు రావాల్సిందంతా మీరు దింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దింగేస్తున్నారు. పెద్ద పెద్ద చెప్పు ఏంది మాకు ఇస్తున్నారు వాళ్ళు? బాబా జగనన్న జగనన్న ఈయన ఏడిస్తే అడుగు పోయి పాప ఆయన వేస్తున్నాడు. కూటికెళ్ళదు పిండాలు గుడ్లు ఎట్ట బతకరాను 100-200 కూడా ఇస్తున్నాడు. ఆ వాలంటీర్ల మీద పోయి పడితే ఆ వాలంటీర్లు మాకు సాయం చేస్తున్నారు. వాళ్ళని లేకుండా తీసేశారు. వీళ్ళు ఆ వాళ్ళని తీసేస్తే బాగా చూస్తాడు పూగు బయలుటట్టుగా. ఈయన చూస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చి కాలేజీలు కట్టుకున్నాం 14,000 ఉంటే ఆయన సాగుతున్నాడు, ఆయన చూస్తున్నాడు. నువ్వేం చూసావు? బెల్లం కట్టించి చూసావా చెప్పు? బెల్లం లేదు. ఇప్పుడు ఏదో వాలంటీర్ ఉద్యోగం పట్టుకుని దాన్ని కూడా తీసేస్తున్నారా? అప్పటికి ఏమి తిని బతకనీయని వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం బతకనీయని అదే ఉండేది అన్న. వాలంటీర్ తను చేసుకుని బతకదా ఉంటే 30 సంవత్సరాలు 40 నువ్వు వచ్చేసి కంట్రోల్ పెట్టావా? జగన్ ఏమని పెట్టాడా? జగన్ పచ్చలు చూస్తున్నాడు. నువ్వు చూసింది గోచిపోతా. ఎక్కడ ఏమా ఏం ఇబ్బందులు ఏం సబ్బందులు? మీకు ఇబ్బందులు అయితే మాకు చెప్పండి, మేము జగనన్న ఇస్తాం. జగన మామ అని పిల్లకాయలు అట్ట అల్లాడుతుంటే ఏం చంద్రబాబు నాయుడు మామ చంద్రబాబు నాయుడు నీ అంటకు పడలేదు. ఎవరు పడలేదేమి నీ అంట. ఈ రోజు ఇంగ్లీష్ మేడం ఎవరు తెచ్చాడు? జగన్ తెచ్చాడు. ఏమంటే మేమందరం పోయి అడకదిన పల్లెల్లో చదువుకోండి. ఈయనకి జగన్ ఉంటే పైకి ఎక్కిపోతారు. చంద్రబాబు నాయుడు ఉంటే వీళ్ళు గుద్దలంతా దింగించుకుంటారు సస్తారు చెప్తున్నాడు ఆయన.
అవునులేమ్మా. మేమే దించుకునేది మీ కాడ. మాకు జగనే కావాలి. జగనే కావాలి. మీ ఓటు అయితే జగన్కే. మా ఓటు జగన్కే. మా ఎరుగుల కుటుంబరాలు మొత్తం జగన్. ఈయన వేస్తే ఓట్లు అమ్మా తీసుకోండి, బతకండి, తినండి. ఇళ్ల నుంచి బయటకు పోయాం ఆ రోజులు మేము. పోలేదు కదమ్మా, 2 సంవత్సరాలు కర్ణాలు వచ్చే ఇళ్ల నుంచి బయటకు పోయారా చెప్పు నాయన. మిమ్మల్ని ఏ నాయకుడు ఆదుకోవాలా? ఆ వెంకటేశ్ ఉండబట్టి మాకు లేకున్నా కూడా కార్డులు లేకున్నా పింఛన్లు లేకున్నా కూడా ఆ మూటలు తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా మాకు. అవునమ్మా. చెప్పి సమాధానం చెప్పి మీరు పెట్టింది అది. ఆ రోజు మేము చచ్చిపోయింది, ఈ రోజు ఆటో మంది చోట్లు అడగగలుగుతారు మీరు. అప్పుడే అడగపోయినావు, ఏడకపోయినావు. ఎవరు పొంగంగి ఇప్పుడు దండాలు పెడతారు, నువ్వు ఓట్లు పండిని. నువ్వు ఓట్లు అయిపోతే అసలు మా మొహాలన్నీ ఎట్టుండే చూస్తారా? చూడరు. అదే జగన్నాథ్ ఓది ఇచ్చి అడగలుగుతాం మేము. అడుగుతాం మేము. వాళ్ళందరూ అడుగుతామయ్యా మేము. నీకే వాళ్ళందరూ అడగాలి మేము. మేము నీకెవడు ఉండాలని అడగాల. చంద్రబాబు నాయుడు నీకు కాదని చెప్పు, అప్పోడి నువ్వు ఉంచుకున్న వాళ్ళకి పంచుకున్న వాళ్ళకి నీ వాళ్ళకి నీ చుట్టాలకు బంధువులకి ఇచ్చుకుంటా. మా పేదలకు ఎవరు ఏం చేయాల. మేము వాలంటీర్ పెట్టింది ఎందుకంటే జగన్ అన్న అడగని వాలంటీర్ అడుగుతూ వాలంటీర్లు మాకు జవాబు చెబుతారని జగన్ అన్న పెట్టాం. చెప్పు ఎన్ని సంవత్సరాలు రోడ్ల మీద బతకాల? మీ అవసరాలు వచ్చినప్పుడు అమ్మా అమ్మా అని వచ్చినారు. మా అవసరాలు ఉన్నప్పుడు మీ ఇళ్ళ కాడికి వస్తే నీ గేట్ కవతలు పెడుతుండేది ఎందుకు పెడుతుండారు గేట్ కవతలు? మేము అడక తినేవాళ్ళ కానీ ఏది అడక తినేవాళ్ళకి నీకు సాయం చేయొచ్చుగా. జగనన్న గుడ్డలు లేవుంటే పంపిస్తాడు, జగనన్న బియ్యం లేవుంటే పంపిస్తాడు. ఆయన మోడీకి అయినా సమాధానం చెప్పి ఉచితాలు బియ్యాలు కూడా పంపిస్తున్నాడు. మాకు జగనన్న ఎంత సాయం చేశాడు తింటున్నాం. దాంట్లో కూడా మట్టి చేస్తున్నారు మీరు. అది కూడా లేకుండా చేయాలనుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు నాయన? ఆయన వస్తేనే మాకు సుఖం. జగన్ వస్తేనే మేము బతకగలుగుతాం. వీళ్ళు వాళ్ళు వస్తే మేము చచ్చిపోతాం. ఎందుకు నోటి కడుపులు చేస్తారు. తీశారు వాలంటీర్తనానికి ఓడి గుద్దిరినప్పటి నుంచి కాలిని బాగుపడింది. దానికన్నా ముందర ఏం పెట్టారు మాకు? 70 సంవత్సరాలు నాకు కనీసం రూపాయి ఇవ్వలేదు. అయ్యా అడగపోయి అడిగితే పింఛనికి ఒక్కరు కూడా లెక్క పెట్టలా. ఎప్పుడు తెచ్చారు వాళ్ళందరిని అప్పుడు సంతోషంగా తింటున్నాం. మమ్మల్ని బాగానే ఉంది నాయన. 70 సంవత్సరాల నుంచి బాగలేదు నాయన. అప్పుడంతా కాళ్ళు బట్టి కోవూరని తిరిగి నెల్లూరని మేము ఎరగం. అన్ని బియ్యం వచ్చి 1 రూపాయి డబ్బులు వచ్చి ఎప్పుడు వాళ్ళందరికి నిలిచారో అప్పుడు మా కాళ్ళని బాగా. ఏం తప్పు చేశాడు? మంచివాడిని ధైర్యంతో మాట్లాడుతున్నాం. ధైర్యం లేకుంటే మేము మాట్లాడలేము. మీ ఇష్టం, మీ రాజ్యం. మేము తప్పనిసరిగా జగన్ కేసేది డబ్బులు తీసుకుంటాం. ఇస్తే తీసుకుంటాం. నువ్వు ఇచ్చినా తీసుకుంటాం, ఇంకొకటి ఇచ్చినా అందరు ఇచ్చినా తీసుకుంటాం. మమ్మల్ని ఎంత మోసం చేసారు అప్పుడప్పుడు. ఇప్పుడు మేము తీసుకునేదానికే రెడీగా తీసుకుంటాం. ఓటు ఆయనకి వేసుకుంటాం. జగన్కి వేసుకుంటాం. మా బిడ్డ, మా మనముళ్ళకి మామయ్య రాలేదు. ఈ రోజు మాకు పింఛన్ వచ్చింది, బియ్యం వచ్చిందంటే, కార్డు వచ్చిందంటే ఎవరు? నా బిడ్డ. ఇదిగో వైఎస్ కట్టిన ఇల్లు వాళ్ళ అబ్బ కట్టాడు. ఇది అంతా తెచ్చింది జగన్ అన్న. నేను ఎరగని రూపాయి ఉచితంగా మేము గవర్నమెంట్ సొమ్ము తిని ఇలాగే మీరు. ఇప్పుడు జగన్ ఎక్కేలేక కార్డులు వచ్చాయి, బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి, బగసులు మొత్తం నిలిచినాయి. ఆయన ఇచ్చిన 14,000 10,000 కడుతున్నాం. పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నాం. నేను ఆ 14,000 ఇవ్వకుంటే ఏమి పెట్టి ఆ పిల్లల్ని కాలేజీకి పంపించాలి చెప్పు? నాకు వరదలు వచ్చిపోయినా వాడు దుప్పట్లు 2 దుప్పట్లు ఒక షాప్ ఇచ్చినావు. ఏమిచ్చావు? జగన్ ఎగిన వస్తే మళ్ళా 14,000 18,000 పడుతుంది. మేము సంతోషంగా బతుకుతాం. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మేము అన్ని చేసాము చెబుతారు వాళ్ళ మాయ మాటలు. వాళ్ళకేం చెప్పటానికి లోకల్ సొమ్ము తినేవాడికి ఎవరు బీదోళ్ళని లోకల్ సొమ్ముడికి ఆశపడుతూ కొడతారు, తిడతారు. భయం మనకి. వాళ్ళు తింటారు. తిన్నబట్టే ఇంకా తిని కొరవసర తిని చేస్తారు వాళ్ళు. వాళ్ళ మాటలు ఎందుకు నాయన చెప్పడు? సిగ్గుపోతుంది. 70 సంవత్సరాల నుంచి ఎన్ని మాటలకి వెళ్ళలేదు. చెప్పిన పనులన్నీ చేశాడా మీకు? అసలు ఖచ్చితంగా చేశాడు మాకు. జగన్ వచ్చినప్పుడు ఇంకేం తక్కువ అయింది మాకు? అయ్యా మాకు 50,000 కావాలంటే లోన్లో చూసుకోండి.
లోన్లో తీసుకో, ₹1,00,000 కాబట్టి తీసుకో, చేసుకో వ్యాపారం. ఆయన పుణ్యాన బతికాం. ఎవడు పెట్టాడు మాకు లోన్లు? 10 పైసలు ఇచ్చిన వాళ్ళు కనపడలేదు. ఈ లేదు ఆడకు పోయి అయ్యా ఏమన్నా నాయన ఇల్లు కట్టించినారు ఏంటంటే బాబా ఇదిగో వెద్దపులు వేసుకోండి కాగితాలు. జగన్ సహాయం చేసినాడు కాదని చెప్పలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, ఏమి చేశాడు మాకు? నా బట్ట నోట్లోకి నేను ఎరిగితే మాకేమి చేయలేదోడు. కనీసం మా వాటి ముందరగా మంచి నీళ్లు కూడా మాకు కుళాయి లేపలేదు. జగన్ వచ్చినప్పటి నుంచి ఇల్లు ఎరికిలోడు గొప్పతనంగా ఉన్నాం నాయన. మాకేం అందరమందరకు వచ్చి ఓటేయండి ఓటేయండి, నేను తేమలుగా బోడి మడ్డ పెడతాను మీకున్నాడే. ఏం వేసినాడు? 70 సంవత్సరాల నుంచి వేసి ఉంటే ఈ రోజు నేను ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజు జగన్ వచ్చి అందరి కడుపు నింపుతుంటే నీ కండ్లోకి నీళ్ళు వస్తున్నాయి. నీకో నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాడు. 10 ఫ్యాక్టరీలు కట్టు, లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పి అందరు ఎత్తుకోబెట్టి పెట్టు. అమ్మా మీ మొగుళ్ళు మిమ్మల్ని మీ కొడుకులు మీ కోడళ్ళు అందరూ ఉద్యోగాలు పెట్టా, మీరు ఎందుకు ఆడాడు తిరుగుతారు అని చెప్పి మాకు సహాయం నువ్వు చేస్తే నిన్నే నచ్చుకుందాం మేము. ఆ జగన్ వచ్చి లోన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మమ్మల్ని సాకుతుంటే నువ్వు పుండు పెట్టేదానికి వచ్చిన మళ్ళీ నంగే అడుపులేసి నీ నోట్లకి నేనేగా. జగన్ నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని కొంపలు ముంచినావు, నువ్వు ఎన్ని కాపురాలు తీసావు, ఎంత కడుపు మంటలు పోసుకున్నావు నువ్వు. ఈ బొచ్చులకి నేను ఎరగపో. నీకెవడేస్తాడు ఓటు? నీకు ఓటు ఇగ్గట్లేదు పూకలేదు పో. మేము వేసుకుంటాం, మేము ఈయనకి వేసుకుంటాం అయ్యా. మేము మా జగన్కి వేసుకుంటాం, మా బిడ్డకే మేము వేసుకుంటాం.